హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. చాలామంది నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే యువకులకు ఇదొక మంచి మోరల్ స్టోరీ అండి. ఎందుకోసం అంటే అసలైన ఫ్రెండ్ ఎవరో కంటెంట్ ఇది. ఒకసారి ఇక సుత్తి లేకుండా మనం డైరెక్ట్ చెప్పిస్తాం. ఎందుకోసం అంటే ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారండి. వాళ్ళిద్దరు ఒక వాదన జరుగుతూ ఉంటుంది. ఏంది అసలు? ఇక పొద్దున్న నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి జాబ్ చేసిన తర్వాత తన కొడుకుతోని అన్నం తిన్న తర్వాత ఒక బెడ్ పైన పడుకొని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తండ్రి సరదాగా తన కొడుకుతో ఇలా అంటాడు. ఆ, రమేష్ అనుకోండి ఎగ్జాంపుల్. అరే రమేష్, ఏంట్రా కాలేజ్కి వెళ్తున్నావు, ప్రతిరోజు వస్తున్నావు, నీకు ఎందరు మంది ఫ్రెండ్స్ రా అని చెప్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారంటే, ఏంటి డాడీ, చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారని రమేష్ అని కుర్రాడు పరిగెత్తుకుంటూ చెప్తారు. ఓకే, ఎందరు ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్తారు వాళ్ళ డాడీ. అప్పుడు ఆయన కాలర్ ఎగరేసుకొని, డాడీ మ్యాక్సిమం అంటే నాకు ఒక 400-500 ఎబోనే ఉంటారు కానీ తక్కువ ఉంటారు అని చెప్తారు. అంటే నార్మల్ 400-500 కంటే ఎక్కువనే ఉంటారు కానీ తక్కువ ఉంటారు అని చెప్తారు. అప్పుడు వామ్మో అని డాడీ వాళ్ళ షాక్ అవుతాడు. అప్పుడు ఆ రమేష్ అనే పిల్లాడు వాళ్ళ డాడీతో అడుగుతాడు, మరి డాడీ నీకెంతమంది ఫ్రెండ్స్ అని చెప్తాడు. నాకు ఒక్కోడే రా అని చెప్తాడు. అప్పుడు ఈ పిల్లాడు నవ్వుతాడు. ఈ పిల్లాడు నవ్వేసరికి ఆయన తండ్రి కూడా బాధపడతాడు. అబ్బా, నాకు ఒక్కడే ఉన్నాడు, వీడికి 500 అంటే చాలా గ్రేట్ అనుకుంటాడు. సరేనా, ఇక నీకు 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను పొద్దున్న ఒక పని చెప్తా, అది చేస్తే నీకు అసలైన ఫ్రెండ్ ఎందరు మంది ఉందో నీకు తెలిసిపోతుంది అని చెప్తారు. నేను 500 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా నేను ఒక్క కాల్ చేస్తే 100 మంది దిగుతారు మ్యాక్సిమం అందులోకి వెళ్ళి అని ఇట్లా కాలే ఎగరేసుకుంటూ చెప్తారు. మరి డాడీతో పోటీ పడతాడు అబ్బాయి. ఒక్క కాల్ చేస్తే 100 మంది వస్తారని చెప్తారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సరే నాన్న చూద్దామని ఇద్దరు పడుకుంటారు. పొద్దున్న లేచేసరికి ఏం చేద్దాం డాడీ చెప్పండి అని చెప్తారు. ఒక సంచి తీసుకొని దాంట్లో కుక్కని చంపేసి దాంట్లో చంపేసి మూట కట్టి మూట తీసుకొని మీ ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను ఒక హత్య చేశాను, నన్ను కాపాడండి అని మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు అని చెప్తారు. అంతే కదా, ఇప్పుడే చేస్తాను. ఒక కుక్క పిల్లని చంపేస్తారండి. చంపేసి ఒక మూట కట్టేస్తాడు. మూట కట్టేసి స్టార్ట్ చేస్తాడు. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ మూట అక్కడ చూడగానే వాళ్ళ ఇంటి వాళ్ళు, ఎవడు బాబు, ఎవరు నీకు ఎవరు? ఫలానా మా ఫ్రెండ్ ఇల్లండి. ఎవరు, ఏమైంది? ఒకటి నేను హత్య చేశానండి, అందుకే నన్ను కాపాడండి అని చెప్తారు. ఆ పిల్లాడు చూస్తాడు, వాడు ఫ్రెండ్, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు, ఫస్ట్ ఎవరు నువ్వు వెళ్ళు అని చెప్పేస్తాడు. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను. వాళ్ళు చూసేసరికి వెళ్ళు డోర్ ముందే పెట్టేసుకుంటారు. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వెళ్తాను. ఏమైందంటే నేను హత్య చేశానండి, నీ ఇంటికి నా ఫ్రెండ్ కాబట్టి నీ ఇంటికి వచ్చాను, నన్ను కాపాడండి అని చెప్తారు. వాళ్ళు కూడా వెళ్తారు మిస్టర్. అంటే ఇలా దాదాపు మొత్తం ఇక అందరూ వాళ్ళ 400-500 మెంబర్స్ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి సైలెంట్ అయిపోతాడు ఆ బాబు. మరి అదే ముళ్ళ తీసుకుని వాళ్ళ డాడీ దగ్గర వస్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ అడుగుతాడు, ఏమ్రా రమేష్, ఏమైంది? ఎవరైనా ఈరోజు ఉండడానికి నీకు చోటు ఇచ్చారా అని చెప్తారు. ఎవ్వరు కూడా ఇయ్యలే డాడీ అని చెప్తారు. సరే, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అడ్రస్ ఇస్తా, ఆయన ఇంటికి వెళ్ళి నా రామారావు గారు నేను కొడుకండి అని ఒక్క మాట చెప్పని చెప్తాడు. ఇక నీ ఫ్రెండ్స్ మొత్తం 500 మెంబర్స్ చూసావు కదా, నా ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళు. మరి నేను కూడా రాను వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఫలానా రామారావు కొడుకు అని చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు సరే డాడీ అని వెళ్తాడు. అక్కడ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ డైరెక్ట్ చూసేసరికి ఆ మూట చూసేసరికి ఎవరండి మీరు అని చెప్తారు. నేను ఫలానా రామారావు వాళ్ళ కొడుకు అని అంటారు. అప్పుడు ఆయన రా బాబు రా అని చెప్తారు. ఆ రక్తం ఇట్లా కారుతూ ఉంటుంది ఆ సంచి నుంచి. అయినా పర్లేదు, ఏమైంది? కనీసం అంకుల్, నేను రామారావు కొడుకండి, నేను ఒక హత్య చేశాను, ఆ తర్వాత విషయం నువ్వు లోపల రా అని చెప్తారు. ఆ అంకుల్ తీసుకొని లోపల తీసుకెళ్తారు. ఫస్ట్ వాటర్ తాగు అని చెప్తారు, నీళ్ళు ఇస్తారు.
అంకుల్ అది హత్య నేనే చేశాను అని చెప్తారు. నువ్వు తర్వాత చెప్పు, ఫస్ట్ అన్నం తిన్నావా, ఫస్ట్ తిను అని చెప్తారు. అన్నం ఇస్తారు, అన్నం వడ్డిస్తారు. అసలు విషయాన్ని కూడా వాళ్ళు అడగరు. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది కూడా అడగరు. ఆ విషయం కూడా అడగరు. ఆ డెడ్ బాడీని లోపట్ల తీసుకొచ్చి ఆ పిల్లాన్ని అన్నం పెడతాడు, రమేష్ అని పిల్లాన్ని. ఫస్ట్ మంచి వాటర్, మంచి నీళ్ళు ఇస్తాడు, తర్వాత వడ్డిస్తారు, అన్నం వడ్డిస్తాడు. అన్నం వడ్డిస్తారు తర్వాత ఇది అయిపోయిందా, మొత్తం అయిపోయిన తర్వాత ఏమైంది బాబు చెప్పు అని చెప్తారు. అంకుల్ నేను ఒక హత్య చేశాను, పోలీస్ వాళ్ళు నా వెంట పడుతున్నారు, మా డాడీని ఈ విషయం చెప్తే మా డాడీ మీ అడ్రస్ ఇచ్చారు, అందుకే ఇక్కడ వచ్చా అని చెప్తాను. అయితే ఒక పని చేయి బాబు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, తిన్నావు కదా, నువ్వు ఒక 1000 రూపాయలు పెట్టుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు. పోలీస్ వాళ్ళు వస్తే నువ్వు అసలు బయటికి ఎక్కడేం పారిపోవాల్సిన అవసరం లేదు, ఈ హత్య చేసింది శ్రీనివాసరావు గారే అని చెప్పు, నా పేరు చెప్పు, ప్రత్యక్ష సాక్షి దానికి నేనే అని నువ్వు చెప్పు. ఆయన షాక్ అయిపోతాడు. అసలు ఆ పిల్లాడు హత్య చేసింది నేను కదా అంకుల్ అని చెప్తాడు. లేదు లేదు నువ్వు అలా చెప్పకు, నా పేరు చెప్పు, నా పేరు శ్రీనివాసరావు, నా పేరు శ్రీనివాసరావు, హత్య చేసింది నేను, నువ్వు స్వయంగా చూశాను, ప్రత్యక్ష సాక్షి నేనే అని నువ్వు చెప్పాలి అని చెప్తాను. అప్పుడు ఆ పిల్లాడు షాక్ అయిపోతాడు. ఆ డెడ్ బాడీ నేనే పెట్టుకుంటా, ఆ నీ చేతిలో నుంచి ఆ కత్తి బుత్తి తీసుకొని వీడిని ఈయనను పెట్టుకుంటాడు, పెద్ద మనిషి. తీసుకునేసరికి మొత్తం షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇక డైరెక్ట్ డబ్బులు ఇచ్చిన 1000 రూపాయలతో రిటర్న్ ఇంటికి వచ్చేస్తాడు రమేష్ అనే అబ్బాయి. ఇంటికి వచ్చేసరికి డాడీ కూర్చుంటాడు ఇంట్లో. ఏంట్రా ఈరోజు కూడా చోటు దొరకలేదా అంటారు. మా ఫ్రెండ్ కూడా నీకు ఉంచుకోలేదా అని చెప్తారు. నేను తప్పు చేశాను డాడీ అని చెప్తారు. ఏమైంది, నా ఫ్రెండ్స్ 400 మెంబర్స్ ఉన్నారు, 500 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరి ఇంటికి వెళ్ళాను డాడీ, నాకు ఎవ్వరు కూడా చోటు ఇవ్వలే. నువ్వు ఒక పర్సన్ ఫ్రెండ్ ఉందని చెప్పినావు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు నేను హత్య చేశాననే మాట, అసలు నేను రామారావు కొడుకునని అంతే చెప్పాను డాడీ. అంతకంటే ఒక మాట మాట్లాడలేకుండా నాకు ఇంట్లో తీసుకొని నా హత్య చేసిన అది డెడ్ బాడీని లోపట్ల తీసుకొని నన్ను ఫస్ట్ వాటర్ ఇచ్చారు, మళ్ళీ తినిపించారు. అన్నం తినిపించిన తర్వాత ఏమైంది బాబు మెల్లగా చెప్పు, టెన్షన్ పడకని చెప్పారు. నేను హత్య చేశానంటే సరే నువ్వు చేసావు కదా, నీ పేరు ఏం చెప్పుకో, నా పేరు చెప్పు, నేను చేశానని, కావాలంటే ఎవరైనా నిన్ను అడిగితే నేను చూశానని చెప్పు అని చెప్పు. ఇంత క్లారిటీగా మళ్ళీ సేఫ్ నేను దోషి అయినా అని నాకు తెలుసు, కానీ నిర్దోషిగా నన్ను చేసి నా నింద తన మీద వేసుకొని నన్ను బయట పంపించాడు డాడీ అని చెప్తారు. ఇప్పుడు తెలిసిందా నాన్న అని చెప్తారు. ఈ కాలంలో 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది కాదు నాన్న, ఒక్కరినే పెంచుకో, దాంట్లో ఒక్క ఫ్రెండ్ ఉండాలి, నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ కష్ట సుఖాల్లో పాల్గొనేవాడు అసలైన ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు ఆయన షాక్ అయిపోతాడు. ఆ పిల్లాడికి మాటలు రావు. నిజంగా నేను ఏదో మా డాడీ ఇచ్చిన డబ్బులతోనే 4 పిల్లల్ని ఏదో గప్చిప్ కావచ్చు, ఏదో పార్టీలు కావచ్చు, బీర్ల కోసం కావచ్చు, అట్లా ఖర్చు చేస్తుంటే నా చుట్టూ ఫ్రెండ్స్ని చూసి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్నాను. కానీ ఈరోజు అసలైన నాకు మ్యాటర్ ఏం తెలిసిందంటే డాడీ, వీళ్ళు నా డబ్బు ఉన్నంత వరకే, నేను డబ్బు ఖర్చు పెట్టినంత వరకే నా ఫ్రెండ్స్. ఒకవేళ నేను డబ్బు ఖర్చు పెట్టలేదు అనుకో, నా ఫ్రెండ్ కాదని నాకు క్లారిటీగా అర్థమైంది డాడీ అని చెప్తారు. తన తప్పు తను తెలుసుకున్నాడు తన తండ్రి ముంగట. ఇదే అండి స్టోరీ. మీరు కూడా గత జీవితంలో, ఇప్పుడు ఈ జీవితంలో అర్థం చేసుకోండి దయచేసి విద్యార్థులారా. యువకుల కోసం చాలా మంచి స్టోరీ. ఎందుకోసం అంటే చాలామంది మీరు ఒక డబ్బు ఖర్చు పెడుతున్నారంటే నీ పక్కన 100 మంది కాదు 1000 మంది వస్తారు. నువ్వు ఒక్కరోజు ఖర్చు పెట్టలేదు అనుకో, ఇంకో ఫ్రెండ్ ఎవరైనా ఖర్చు పెడుతున్నా అనుకో, వాడు వెంట పెడతారు. కానీ దయచేసి అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కారు, అసలైన ఫ్రెండ్స్ కారు, నామకే వాస్తే ఫ్రెండ్స్. వాళ్ళు నామకే వాస్తే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. 100% చెప్తా, నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. నీ డబ్బు ఎంతవరకు పెడతావో అంతవరకు వస్తారు. మరి డబ్బు అయిపోయిన తర్వాత వరకు అయిపోయింది అనుకోండి, నువ్వు ఎవరో వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. ఇక క్లారిటీగా చెప్తున్నా. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనకు కావాల్సింది ఏంటంటే, ఏది ఏమైనా మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు అసలైన ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ ఒకరు వెతుక్కోండి. ఎవరో ఒకరు ఉంటారు, అందరూ అలాగే ఉంటారు కదా. అలా దొరికిన వాడు, చాలామంది నాకు చెప్తారు కదా, బంజారా హిల్స్లో బంగ్లా ఉంది, ప్యారడైస్లో ప్లాట్ ఉంది. అది కాదు, ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఆ బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ తెలిపిస్తాడు ఆయన. ఇది 100% చెప్తున్నాను. అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే మీ చుట్టాలు కూడా పనిచేయరండి ఫ్రెండ్ ముంగట, 100% చెప్తున్నా. ఇది క్లారిటీగా చెప్తున్నా.
డమ్మీ ఫ్రెండ్స్ ముంగట కాదు, ఒరిజినల్ ఫ్రెండ్ ముంగట. మీ చుట్టాలు కూడా ఒక సమయానికి వాళ్ళ ఇంటికి చచ్చిపోయినా కూడా ఎవరైనా అంటే కూడా మంచిగా తినేసి మంచిగా వస్తారు. ఎన్ని గంటలకు పోయిండు, ఏమైంది, అయ్యో అని అంటారు, మళ్ళీ పోయి తింటారు. కానీ ఫ్రెండ్ మాత్రం చాలా బాధపడతాడు. అస్సలైన ఫ్రెండ్ అయితే. ఈ డమ్మీ ఫ్రెండ్స్ వీళ్ళు వస్తారు, డబ్బుల కోసం ఏదో వస్తారు. కానీ ఇప్పుడు ఏదైతే నేను స్టోరీ చెప్పానో తండ్రి కొడుకుల స్టోరీ, దయచేసి మీరు కూడా ఆలోచించండి. ప్రతిరోజు ఖర్చు చేస్తారు కదా, ఒకరోజు ఖర్చు చేయకుండా మీ ఎంట ఎందరు వస్తారో అది చూసుకోండి. ఆస్తి సంపాదించడం కాదు, ఫ్రెండ్స్ని సంపాదించుకోండి. అది కూడా డబ్బులు పెట్టి కాదు, డబ్బులు పెట్టకుండా మీ వెంట తిరుగుతున్నారంటే అసలు 100% చెప్తాను. డబ్బులు ఎన్ని రోజులు ఖర్చు పెడితే ఎవరైనా పడతారండి. ఇది 100% చెప్తున్నాను. మీరు చేసిన తప్పుని వాళ్ళు వేసుకోవాలి. ఇలాంటి నిందలు మీరు చూశారు కదా. ఈ స్టోరీలు ఏంది, హత్య చేసిన అనేసరికి అందరు తలుపు మూసేస్తారు. అమ్మో హత్య నేను తీసుకున్నాను అనుకో, మా ఇంట్లో వచ్చింది అనుకో, మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతారు పోలీసు వాళ్ళని. కానీ ఆయన వాళ్ళ తండ్రి రామారావు గారు ఏమన్నారు, ఫలానా మా శ్రీనివాస్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ ఇంటికి అడ్రస్ ఇచ్చిండు, తను కూడా రాలే. అయినా తన కొడుకు అని తెలిసేసరికి అసలు హత్య ఎందుకు చేసినా కూడా అడగలేదు. ఆ ముళ్ళని తీసుకొని, ఆ బాబుని తీసుకొని లోపట్లో పోయి మంచినీళ్ళు దాపించి అన్నం తినిపించి తర్వాత లాస్ట్గా ఏమైంది బాబు మెల్లగా చెప్పని చెప్పిన తర్వాత జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ ముళ్ళ ఇక్కడనే ఉండనని చెప్పి. ఆ బాబు అడిగాడు, మరి పోలీసు వాళ్ళు ఎట్లా వస్తాయంటే నేను హత్య చేసినాను చెప్తాను చెప్పి, లేకపోతే నిన్ను ఎవరైనా అడిగితే ఈ అంకులే చేశారు, నేను ప్రత్యక్ష సాక్ష్యం చెప్పు అని చెప్తారు. అంటే తను చెయ్యలేని నింద కూడా తన మీద వేసుకున్నానంటే ఇలాంటి వాళ్ళు అసలైన ఫ్రెండ్స్ అండి. ఈ స్టోరీలో ఈ విధంగా తెలుపుతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎవరు పడితే వాళ్ళ వెంట తిరగకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మంచి ఫ్రెండ్ని మీరు సంపాదించడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇదండి స్టోరీ నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా తెలపండి. ఏమైనా మంచి స్టోరీ ఉంటే కింద మెసేజ్ పెట్టండి, దాని గురించి కూడా మాట్లాడతాను, మీ పేరు కూడా చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జాడే లక్ష్మణ్.